హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలో ప్లస్ నిన్నటి పేపర్ క్లిప్స్, ఈరోజు పేపర్ క్లిప్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన టాపిక్, అలాగే మనం ఆన్లైన్లో ఎలా డిఎస్సి అప్లికేషన్ అనేది ఎలా పూర్తి చేయాలి, మనకి గవర్నమెంట్ అనేది ఎలా అఫీషియల్గా నోటీస్ చేసిందో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేసి ఉంచుకోండి. మన వీడియోస్ ఎప్పుడప్పుడు అప్డేట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనం న్యూస్ పేపర్లో చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం, ఉత్తర్వులు విడుదల చేసిన న్యాయశాఖ, మరో ఎన్నికల హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. ఓకేనా ఫ్రెండ్స్, అమల్లోకి తెచ్చి దాదాపు 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కినట్లయింది. వర్గీకరణ ప్రక్రియను సంబంధించి అన్ని కీలక దశలు దాటి మంగళవారం ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తర్వాత గవర్నర్ కార్యాలయానికి నివేదించగా బుధవారం ఆయన దాన్ని ఆమోదించారు. దీంతో గురువారం అది అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కి 2025కి సంబంధించి గెజిట్ జీవో 19 నోటిఫికేషన్ న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి విడుదల చేశారు. తద్వారా గురువారం నుంచి వెలువడే నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలను సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు భర్తీలోను విద్యాసంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీలోని ఈ వర్గీకరణ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోనే ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీ కేంద్రం ఆధీనంలో ఉండే కార్పొరేషన్ల, ఇతర సంస్థలు, విద్యా సంస్థలకు మాత్రం ఇది వర్తించదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే 8.5 నెలల్లోనే చకచక అయిపోయిందని వేశారు కదా. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా కంప్లీట్ అయింది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ కార్నర్లో మనకి కూటమి గత ఏడాది జూన్లో అధికారం చేపట్టింది. ఆ తర్వాత 8.5 నెలల్లోనే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమల్లోకి తెచ్చింది. 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా అని స్టార్ట్ అయ్యి 2025 ఏప్రిల్ 15న ఆర్డినెన్స్ 2025 గెజెట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఓకేనా, ఎప్పుడైతే మనకి ఎస్సీ వర్గీకరణ అయిపోయిద్దో అప్పుడే మనకు డిఎస్సి వదులుతామని మనకి ప్రభుత్వాలు చెప్తానన్నాయి. ఓకేనా, ఇప్పుడైతే కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. అలాగే మనం ఈ డిఎస్సికి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఇంత ముందులా కాకుండా ఇప్పుడు కొత్తగా 2 పార్ట్ ఏ, పార్ట్ బిలుగా విభజించి ఈ ఆన్లైన్ మన అప్లికేషన్ విధానం అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. అది ఎలా చేయాలి, మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి మనకు ఇది నిన్న వచ్చిన పేపర్లో అయితే ఇలా ఇచ్చారు మనకి. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికల స్వీకరణ, అంటే విద్యార్హత ధృవపత్రాల అప్లోడ్ అప్పుడే 2 విభాగాలుగా దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ, ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష. మెగా డిఎస్సి దరఖాస్తుల్లో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ఏ, బి విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు. అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మనకి ఏబి అనేది 2 రకాలుగా దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. ఏముండదు, ఫస్ట్ మన డేటా మొత్తం ఎంట్రీ ఇచ్చిన తర్వాత పార్ట్ బిలో మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక, పంచాయతీరాజు, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమశాల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనం దరఖాస్తు ఇచ్చేటప్పుడే మనం ఆదర్శ పాఠశాలక లేదా పురపాలక సంఘాలక దేనికి పెడుతున్నాం అనేది ఆన్లైన్లో మనమే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, దరఖాస్తు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, పార్ట్ బిలో మన సర్టిఫికేట్లు అయితే ఏమేమి ఉంటాయో అక్కడ మనం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు
గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు. 10వ తరగతి నుండి బీఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన ఒరిజినల్ సర్టిఫికెట్ మనం డిఎస్సికి అప్లై చేసే ముందు మన ఒరిజినల్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి ఉండాలంటే 10వ తరగతి నుంచి బీఈడి వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు కంపల్సరీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వివాదాలను తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితాలో విడుదల చేసి యాజమాన్యాలను ఐచ్ఛికల ధృవపత్ర పరిశీలన చేపట్టేవారు. ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు. ఈ అభ్యర్థుల యాజమాన్యాలు వారికి ఇచ్చిన ఐచ్ఛికల ప్రకారం వారికి ఇచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు. అయితే ఇంతకుముందు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ర్యాంకులు అన్నీ వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసి మనకు స్కూల్స్ అనేది కేటాయించేవాళ్ళు. అయితే ఇప్పుడైతే ఆన్లైన్ అప్లికేషను చేంజ్ చేశారు. ఇప్పుడు మనం ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు పర్టికులర్గా అంటే ఎంపీపీ స్కూల్లో ఏ స్కూల్కి అనేది మనమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అప్లికేషన్ ప్రాసెస్ అయితే అలాగ ఉంటుంది. నెక్స్ట్ మనకి న్యూస్ పేపర్లో చూసుకున్నట్టయితే ప్రత్యేక విద్యకి స్పెషల్ డిఎస్సి, మనకి స్పెషల్ డిఎస్సి అదనపు పోస్టులని మన న్యూస్ ఆర్టికల్ వేశారు. అయితే అది ఎలా అనేది చెప్తున్నాను. ఇక్కడ చూడండి, కొత్తగా మంజూరు చేసిన 2,260 పోస్టులు ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఈ డిఎస్సిలో కలపడం లేదు. ఓకే, ఇప్పుడు ఇచ్చే డిఎస్సిలో అయితే ఈ పోస్టులు అనేది ఇవ్వడం లేదని చెప్తున్నారు క్లియర్గా ఇక్కడ. వీటి భర్తీకి ప్రత్యేక డిఎస్సిని ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయే డిఎస్సిలో ఉంటాయి. ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఇందులోనే కలిపితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టుల రిజర్వేషన్లు ఇతర అంశాలతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున మెగా డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ రిజర్వేషన్కు సంబంధించిన జీవో జారీ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 45 రోజుల సమయం. డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ టెస్టు పరీక్ష నిర్వహిస్తారు. అయితే మనకి ఇంతకుముందు డిఎస్సి అనేది ఆఫ్లైన్లో జరిగేది. ఓకేనా, పేపర్ టు పెన్ జరిగేది. ఇప్పుడు మనకి కంప్యూటర్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు. ఓకేనా, కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్న ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టులను హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటకు వీటిని మార్పు చేస్తారు. మిగులు ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు. అనంతరం బదిలీలు సర్దుబాటు చేయబడతారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు. బదిలీ తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారు. మనకి డిఎస్సి నోటిఫికేషన్ పడిన తర్వాత 45 రోజుల సమయం అనేది ఇవ్వడం జరుగుతుందంట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి టైం అయితే లేదు. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఎక్కడ నిరుత్సాహపడకుండా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎలాంటి టాపిక్స్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే వాటికి సంబంధించిన వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటికీ మన ఛానల్లో సోషల్ ప్రీవియస్ క్వశ్చన్స్, నెక్స్ట్ తెలుగు అనేది కంటెంట్ వీడియోలు అనేవి ఉన్నాయి. ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మన ఛానల్లో ఒకసారి చూడండి. డిఎస్సి బడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.